పెన్షన్ పంపిణీపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని అన్నారు. పెన్షన్ పంపిణీ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లోని ఒక్కో ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని అన్నారు. మొత్తం 4 రకాల కేటగిరీల పెన్షన్దారులున్నారు. ఈ నెల ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. పెన్షన్ పంపిణీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని అన్నారు. పెన్షన్ పంపిణీ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లోని ఒక్కో ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని అన్నారు. మొత్తం 4 రకాల కేటగిరీల పెన్షన్దారులున్నారు. ఈ నెల ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తోంది ఏపీ సర్కార్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. పెన్షన్ పంపిణీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని అన్నారు. ఇక పెన్షన్ పంపిణీ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లోని ఒక్కో ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. మొత్తం 4 రకాల కేటగిరీల పెన్షన్దారులున్నారు. ఈ నెల ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం.